ఇన్ని రోజులకు బీచ్ కోరిక తీరింది. అబ్బా! బందర్ లడ్డులో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు బందర్ బీచ్‌లో కూడా ఏదో తెలియని మ్యాజిక్ అయితే ఉందబ్బా! చాలా హ్యాపీగా ఉంది ఇలా సముద్రంని చూస్తుంటే. ఈరోజు మచిలీపట్నం బీచ్‌కి వెళ్తున్నాం. హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 2 ఇయర్స్ నుండి అనుకుంటున్నాం బీచ్‌కి వెళ్ళాలని. ఫైనల్లీ ఈరోజైతే కుదిరింది. ఇప్పుడు నేను ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తాను చూడండి. రైస్‌ని అయితే ఈ క్యాన్‌లో తీసుకెళ్తున్నాను. ఇంకా మా రిషి బాబు కోసం అయితే హ్యాండ్ బ్యాగ్‌లో డ్రెసెస్‌ని పెట్టుకున్నా. ఇంకా ఈ బాస్కెట్‌లో అయితే ఒక స్కార్ఫ్ అండ్ ఫ్రూట్స్ రిషి బాబుకి తినిపించడానికి ఒక బౌల్ అండ్ ఒక గ్లాసు, ఫ్రూట్స్ అండ్ ప్లేట్స్ పెట్టుకున్నాను. నైటే ఫిష్ కర్రీ వండేసి మార్నింగ్ అయితే రైస్ పెట్టుకొని బయలుదేరాము. నిజంగా బీచ్‌ని చూడాలన్న కోరికతో నైట్ నిద్ర కూడా పోలేదు. మార్నింగ్ 2:30కే లేసాను. 2:30కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మేమైతే ఇక్కడ బయలుదేరిపోయాం. ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే బయలుదేరిపోయాం. 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఇంత మార్నింగ్ ఎందుకు అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది. బీచ్‌కి వెళ్ళామంటే ఖచ్చితంగా సన్సెట్ చూడాలి. అలా చూడలేమనంటే మనం బీచ్‌కి వెళ్ళే వేస్ట్. ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ 3:00కి బయలుదేరాము సన్సెట్ చూడాలి అని. ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. పొద్దున్న వచ్చే సూర్యకిరణాలు అలా సముద్రం పైన పడుతుంటే ఆ సీన్‌ని చూడాలని మార్నింగ్ వెళ్తున్నాం. విజయవాడ నుండి మచిలీపట్నం బీచ్‌కి అయితే 80 కిలోమీటర్స్ అంటే 2 అవర్స్ పట్టింది. మేము ఆటోలో వెళ్తున్నాం కాబట్టి మాకు 2 అవర్స్ పట్టింది. కార్‌లో అయితే మినిమమ్ 1 అవర్ పట్టిద్ది. ఆహా! ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ కదా వెహికల్స్ కూడా ఏం లేవు. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇంకా ఇక్కడ మేమైతే టీ తాగడానికి ఆగాము. మా కళ్ళ ముందే తెల్లారిపోయింది అసలు. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం మొత్తం మబ్బులాగా ఉంది. సన్సెట్ చూద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. అసలు సూర్యుడే రాలేడు. ఈ బీచ్‌నే మంగళంపూడి బీచ్ అని కూడా అంటారు. కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ సముద్రం కదా ఆ చల్లదనం తెలుస్తుంది. ఇదైతే మంగళంపూడి సెంటర్. వెళ్తున్న కొద్దీ చాలా ఆర్చెస్ వచ్చాయి మాకైతే. వచ్చేసాం దగ్గర దాకా వచ్చేసాం. ఎప్పుడెప్పుడు బీచ్‌ని చూద్దామా అన్న ఆత్రం అయితే ఆగట్లేదు అసలు. ఫిషెస్ అయితే మనకిక్కడ వెల్కమ్ చెప్తున్నాయి. ముందుకెళ్తున్న కొద్దీ ఇదైతే మంగళంపూడి లైట్ హౌస్. చాలా బాగుంది. కానీ మేము వెళ్ళే టైంకి అది ఇంకా ఓపెన్‌లో లేదు. మేము చాలా టైమే ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళడానికి వీలు పట్టలేదు. లైట్ హౌస్ చాలా బాగుంది కదా! ఫస్ట్ టైం చూస్తున్నా నేను లైట్ హౌస్ అంటే ఇలా ఉంటుందా అని.
వచ్చేసాం బీచ్కి. అబ్బా ఏమన్నా ఉందా వ్యూ అసలు చూడండి. నేనైతే ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేను. వచ్చేసాం దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళడం ఆలస్యం ఇంకా. నాకున్న డ్రీమ్స్లో ఈ బీచ్ ఒకటి. ఫైనల్లీ ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీ. చూడండి ఇది కనిపిస్తుందంతా సముద్రమే. ఎంత పెద్దగా ఉందో అసలు. అమ్మో చూడ్డానికైతే చాలా బాగుంది. 6కి అయితే రీచ్ అయిపోయాము మార్నింగ్. ఇంకా బీచ్లో అయితే చాలాసేపు ఉన్నాం మేము. చాలా ఆటలు కూడా ఆడుకున్నాం. ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము ఇక్కడ తెచ్చుకున్నవైతే తినేసి మళ్ళీ బీచ్లోకి వెళ్ళిపోయాం. అక్కడ ఆ సముద్రం పక్కన కూర్చొని అలా ఆ వ్యూని చూస్తూ తింటుంటే అబ్బా స్వర్గంలా ఉంది అసలు. మాటలో చెప్పలేము. అప్పటిదాకా నేనున్న దగ్గరికి వాటర్ వచ్చాయి. అదేంటో రామని రాసిన తర్వాత కనీసం అక్కడ దరిదాపు వరకు కూడా వాటర్ అనేవి రాలేవు. చూడండి మీరే. ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నాకైతే భలే నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. బీచ్ అంటే వీడియోస్ తీయకుండా ఉంటామా, ఇంకా చాలా ఫొటోస్ వీడియోస్ అయితే మేము రికార్డ్ చేసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. 11-11:30 ఆ టైం వరకు ఉండేసి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ని అయితే నేను మాటలో చెప్పలేను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజైతే ఇంతే మరి. వచ్చేటప్పుడు రిటర్న్లో గంగూరు పాక బిర్యానీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఉంటాను మరి. బాయ్ బాయ్.